షర్మిల వచ్చింది ఏపీ కాంగ్రెస్ కి జీవం తెచ్చింది అనేది నిన్నటి మాట. ఇవాళ సేవ్ కాంగ్రెస్ అంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. ఫలితాల తర్వాత హస్తం పార్టీలో అసమ్మతి చెలరేగింది. విజయవాడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. షర్మిల వల్లే కాంగ్రెస్ కు నష్టం జరిగిందని ఓ వర్గం ఆరోపిస్తే, మరో వర్గం షర్మిల వల్లే కాంగ్రెస్ బలోపేతమైందంటూ చెబుతున్నారు. ఇలా భిన్న స్వరాలతో ఏపీ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, ఇతర నేతలు షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు సుంకర పద్మశ్రీ. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్థులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కక్షపూరిత చర్యల కోసమే వైఎస్ షర్మిల ఏపీకి వచ్చారా అంటూ సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. మేమెవరం ప్రాణాలకు లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, అటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మోసం చేసి ఈ రోజున ఇప్పుడున్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా షర్మిల, రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీధి పాలు చేసి టికెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు సుంకర పద్మశ్రీ. పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలను షర్మిల ఎందుకు పక్కన పెట్టారని పద్మశ్రీ ప్రశ్నించారు. పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదని సీరియస్ అయ్యారు. పార్టీలో విభేదాలపై వైఎస్ షర్మిల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.